ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ నెలకొంది. డోర్నకల్, ములుగు, మరిపేడ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా తొర్నూరు, మరిపేడ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కేసముద్ర మున్సిపాలిటీలో మాత్రం హంగ్ ఏర్పడింది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే దాదాపు 7 మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పౌరులుగా 3 చోట్ల మాత్రం బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. మొత్తానికి ఇప్పటి వరకు క్లియర్ అయిన స్థానాల్లో తొర్రూరు దాదాపు 16 స్థానాల్లో 9 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 7 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇక్కడ చైర్మన్ బీఆర్ఎస్ వైపు కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్, మరిపేడ, డోర్నకల్లో దాదాపు 15 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం 4 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితం. ఇక్కడ బీఆర్ఎస్ 4 స్థానాలకే పరిమితం కావడుతుంది. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గిరి కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మరిపేడలో చూసినట్టు మరిపేడలో కూడా దాదాపు 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం, ఒక ఇండిపెండెంట్, మిగతా 5 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. అంటే ఈ డోర్నకల్ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక మహబూబాబాద్లో చాలా టఫ్ ఫైట్ కనబడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఇక్కడ మొత్తం 36 డివిజన్లు ఉంటే కేవలం 22 మాత్రమే రిజల్ట్ వచ్చాయి. 22లో ఒక సిపిఐ, అదేవిధంగా మిగతా 7 చోట్ల కాంగ్రెస్, 14 చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ మెజార్టీ దిశగా బీఆర్ఎస్ కొనసాగుతుంది. అదేవిధంగా కే సముద్రంలో మాత్రం హంగు ఏర్పడిందని చెప్పొచ్చు. కే సముద్రంలో 16 డివిజన్లకు గాను 8 కాంగ్రెస్ గెలిచింది, అదేవిధంగా 8 బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎవరైతే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో ఆ వైపు పార్టీ ఏదైతే కైవసం చేసుకుని చైర్మన్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నర్సంపేటలో కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 10 వార్డుల రిజల్ట్ వచ్చింది. దాంట్లో దాదాపు 7 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపింది. అయితే ఇక్కడ కూడా నర్సంపేటలో కూడా కాంగ్రెస్ చైర్మన్ గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ములుగు కనుక వచ్చినట్టయితే ములుగులో కూడా ఇప్పటి వరకు దాదాపు 14 డివిజన్లో 10 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 బీఆర్ఎస్ మాత్రం గెలిచింది. అదేవిధంగా 2 స్థానాలు ఇండిపెండెంట్ గెలిచారు. అదేవిధంగా భూపాలపల్లి విషయం తీసుకొచ్చినట్టే భూపాలపల్లి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్లో దాదాపు 10 వార్డులకు రిజల్ట్ వచ్చింది. ఇంకొక 20 డివిజన్లకు సంబంధించి లంచ్ తర్వాత కూడా లెక్కింపు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ 10 డివిజన్లో 5 కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 4 బీఆర్ఎస్, 1 మాత్రం బీజేపీ గెలిచిందని చెప్తున్నారు. అదేవిధంగా స్టేషన్ కన్పూర్ కనుక తీసుకున్నట్లయితే కాంగ్రెస్ చైర్మన్ పదవి కైవసం చేసుకుంది. ఇక్కడ స్పష్టంగా ఏదైతే 18 వార్డులకు సంబంధించి 18లో 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 5 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా ముఖ్యంగా జనగామకు తీసుకున్నట్లయితే టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. మెజార్టీ స్థానాలు 30లో 13 స్థానాలు బీఆర్ఎస్ చేసుకున్నప్పటికీ కూడా 12 స్థానాలు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంది. ఇండిపెండెంట్లు 4 గెలిచారు, అదేవిధంగా సిపిఎం నుంచి 1 గెలిచారు. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్లు చాలా కీలకంగా అన్నారు, సిపిఎం కూడా చాలా కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైపు ఎటు చూస్తారో ఏంటనేది కూడా అది ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అదేవిధంగా వర్ధనపేట కనుక చూసినట్టయితే వర్ధనపేట కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. ఇప్పటి వరకు కేవలం ఇక్కడ 12 వార్డులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 8 రిజల్ట్ వచ్చాయి. 8లో బీఆర్ఎస్ 4, 3 ఏదైతే కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ ఉంది, 1 ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భం. సో ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ కనబడుతున్నది. మిగతా చోట్ల చాలా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఒక 2 గంటల ఆలస్యం కావడంతో రిజల్ట్ లేట్గా వస్తున్నది. లంచ్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మెజార్టీ స్థానాలు కూడా వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గెలుచుకునే అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం పరకాల్లో కూడా చాలా ఉదయం అయితే ఫస్ట్ రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ చాలా మెజార్టీగా కనిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్ అనూహ్యంగా 2వ రౌండ్లో పుంజుకుంది. ఇప్పుడు రిజల్ట్ పెట్టి 14 డివిజన్లు, ఇక్కడ మొత్తం 22 డివిజన్లో ఇప్పటి వరకు 14 రిజల్ట్ వచ్చాయి. దీంట్లో కేవలం ఏదైతే 4 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్, 7 స్థానాలు కాంగ్రెస్ ఉంది, అదేవిధంగా బీజేపీ 3 స్థానాలు ఉంది. సో బీజేపీ ఇక్కడ కీలకంగా పోతున్నది. ఇది 3వ రౌండ్, మరో రౌండ్ గెలిపిస్తే కానీ ఎటువంటి మెజార్టీ వస్తుందనేది స్పష్టత. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, పరకాల, వరంగల్. రైట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసాం పరిస్థితి ఎలా ఉందో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలిచింది. ఎల్లారెడ్డి, బాన్స్వాడ, అలాగే బీంగల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
రైట్, ఉమ్మడి మహబూబ్ నగర్ వెళ్దాం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇక్కడ హోరాహోరీగా నడుస్తోంది. బిచ్కుంద, భూత్పూర్, ఐజా, ఆత్మకూరు, కొడంగల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా దేవరకద్ర మున్సిపాలిటీలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దేవరకద్రలో మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ 4, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఐజా మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆలంపూర్ మున్సిపాలిటీ మాత్రం 10 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ సమానంగా చెరో 5 స్థానాలు గెలుచుకోవడంతో హంగ్ ఏర్పడింది. మరోవైపు గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితం వచ్చింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బి 8 స్థానాలు గెలవగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 1 స్థానంలో నిలిచింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, అనూహ్యంగా చెప్పచ్చా ఏఐఎఫ్బి 8 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం మనం. మిగతా సిచ్యువేషన్ ఎలా ఉంది? ముఖ్యంగా బీజేపీ కూడా ఇక్కడ గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యం ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. అరే, ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతుండేటువంటి యొక్క మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికమైన స్థానాల్లో ఈ యొక్క చైర్మన్ పదవులను కైవసం చేసుకునేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి ఈ జిల్లాలో ఇప్పటికి విడుదలైనటువంటి ఫలితాల్లో 8 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకోగా 2 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక 2 స్థానాల్లో మాత్రం హంగ్ ఏర్పడింది. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రానటువంటి పరిస్థితి. అనూహ్యంగా అలంపూర్ నియోజకవర్గంలో ఉండేటువంటి వడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే సింహం గుర్తు పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ కేవలం ఒక్కొక్క స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక గద్వాలకు సంబంధించినటువంటి దాంట్లో చూస్తే గద్వాలలో మొత్తం 37 స్థానాల్లో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12, బీజేపీ 7, 1 ఎంఐఎం, 2 ఇతరులు ఇక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా 19 స్థానాలు రావాల్సి ఉంది ఎవరికైతే మ్యాజిక్ ఫిగర్, కానీ ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఒక మెజార్టీ రాకపోవడంతో అక్కడ పీఠం ఎవరికి దక్కుతుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. ఇక అమరచింతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్కు 3, బీఆర్ఎస్కు 3, తర్వాత బీజేపీకి 3, 1 సిపిఐఎం గెలవడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఒక మెజార్టీ రానటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరెవరు కలుస్తారనేటువంటి దానిపైన కూడా స్పష్టత లేదు. మొత్తంగా ఇక మహబూబ్ నగర్ ఏదైతే కార్పొరేషన్ తొలిసారి జరుగుతున్నటువంటి నెలలు ఇప్పటి వరకు కేవలం 4 డివిజన్లకు ఎన్నికల ఫలితాలు వెల్లడైనాయి. అందులో 2 ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డివిజన్లు కైవసం చేసుకుంటే 1 బీఆర్ఎస్, మరొకటి ఇండిపెండెంట్ అభ్యర్థి, 1 బీజేపీ అభ్యర్థులు ఈ యొక్క స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్పొరేషన్లో మిగతా వాటికి సంబంధించినటువంటి యొక్క లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా నువ్వా నేనా అన్నట్టు సాగినటువంటి యొక్క మున్సిపల్ పోర్లో మాత్రము ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగానే పోటీ పడినటువంటి పరిస్థితి. నారాయణపేటలో కొంత బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి, కానీ అత్యధికమైనటువంటి స్థానాలు మాత్రం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకునేటువంటి విధంగా వెళ్ళడం జరిగింది. ఇక మిగతా వాటికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రము ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి దాంట్లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో కొడంగల్, మద్దూరు 2 కూడా స్పష్టమైనటువంటి మెజార్టీతో ఆ 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకో. ఇక కోజ్గికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఇప్పటికీ ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ పూర్తి ఫలితం రావాల్సి ఉంది. అక్కడ ఇంకా 8 వార్డులకు సంబంధించినటువంటి యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా మాత్రం ఈ యొక్క కౌంటింగ్ మాత్రం మహబూబ్ నగర్ ఏదైతే కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్లో మాత్రం నువ్వా నేనట్టు సాగుతుండేటువంటి యొక్క పోటీలో మాత్రము కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. పెద్దగా ఎవరికి కూడా మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి వచ్చినటువంటి ఫలితాల్లో మాత్రం అందరూ సమానంగానే వెళ్తున్నట్టు కనబడుతుంది. ఇక మున్ముందు వచ్చేటువంటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనేటువంటి ఉత్కంఠ మాత్రము నెలకొన్నది. హరి ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. సంగారెడ్డి, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోగా కోహీర్, సదాశివపేట, పెబ్బేర్, మద్దూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇబ్రహీంపట్నం, జిన్నారం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
రైట్, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల అప్డేట్స్ మనం చూస్తున్నాం. సాయంత్రం 4 ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్న సిచ్యువేషన్ 7 కార్పొరేషన్లు అలాగే 116 మున్సిపాలిటీకి గాను కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల బీజేపీ కూడా ఒక ప్రధాన కంటెండర్గా ఉన్న సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల హంగ్ కూడా ఏర్పడిన పరిస్థితుల్లో గెలిచిన అభ్యర్థులను తమ శిబిరాలకు తరలిస్తున్నాయి ప్రధాన పార్టీలు.